భార్యపై అనుమానం పెంచుకున్న భర్త నిద్రిస్తున్న ఆమెను రోకలి బండతో మోదీ దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని ఇంట్లో నుంచి పరారయ్యాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతికి వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన రొడ్డే ఆంజనేయులతో 2012లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. కారు డ్రైవర్ అయిన ఆంజనేయులు బోరుబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కుటుంబంతో నివసిస్తున్నాడు. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తూ ఆంజనేయులు తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో పలుమార్లు సరస్వతిపై దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె కొంతకాలం క్రితం తల్లి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెల 17న పిల్లలను తీసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది. అప్పటికే భార్యపై కోపంతో రగిలిపోతున్న ఆంజనేయులు ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న రోకలి బండతో మోదీ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థలానికి చేరుకుని సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.